లీమా రోజ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి నిలిచిన అత్యంత ధనవంతురాలు. ఆమె ఆస్తులు 1000 కోట్లకు పైమాటే. అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిగా లాల్గుడి నుంచి పోటీ చేస్తున్న లీమా రోజ్ లాటరీ కింగ్ శాంటియాగో భార్య. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 139.62 కోట్ల రూపాయల చరాస్తులు, 909.94 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు కలిగి ఉన్నారు. 6వ తరగతి వరకు చదువుకున్న లీమా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 9.82 కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపించారు. ఈ ఎన్నికల్లో లీమా రోజ్తో పాటు శాంటియాగో కుటుంబం నుంచి ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు మార్టిన్ గ్రూప్ ఎండీ జోస్ చార్లెస్ పుదుచ్చేరి సీఎం సీటుకు గురిపెట్టారు. ఆయన స్థాపించిన లక్ష్య జననాయక కట్చి ప్రస్తుతం ఎన్డీఏలో భాగంగా ఉంది. కామరాజ్ నగర్ నుంచి పోటీ చేస్తున్న జోస్కు 225.56 కోట్ల రూపాయలు విలువైన చరాస్తులు, 439.21 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. శాంటియాగో మార్టిన్ అల్లుడు ఆదవ్ అర్జున విజయ్ దళపతి టీవీకే పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. చెన్నైలోని విల్లివాక్కం స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 9న పుదుచ్చేరిలో, ఏప్రిల్ 23న తమిళనాడులో పోలింగ్ జరగనుంది. ప్రజాస్వామ్యంలో ఎవరి దారి వారిది అంటున్న ఈ వారసుల పొలిటికల్ గేమ్ ఏ మలుపు తిరుగుతుందో మే 4న తేలనుంది.